నేను ఈరోజు ఒక్క గంట ఆర్టీసీ బస్సులో జర్నీ చేసేసరికి నాకు ఆ ఎండకి చుక్కలు కానొచ్చాయండి. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. మనం ఆఫ్టర్ ఆల్ ఒక్క గంట జర్నీ చేయలేకపోయామే. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎంత కష్టపడుతున్నారండి. కండక్టర్ అయితే ఎక్కడ డ్యూటీ ఎక్కిన నుంచి దిగేదాకా ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా అటు ఇటు జనాన్ని క్రౌడ్ని తోసుకుంటూ ఆ చెమటకి ఒక్కకి తను డ్యూటీ చేయటం గ్రేట్ కదండి. డ్రైవర్ కూడా ఆ ఇంజిన్ వేడి పొగ, ఆయన లారీ డ్రైవర్లైనా ఎవరైనా సరే అండి, చాలా డ్రైవింగు ఈ ఎండాకాలం చాలా కష్టం కదా. కానీ మనం ఆర్టీసీ డ్రైవర్లని కండక్టర్ని ఈజీగా మాట అనేస్తాం. ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ ఆపమని, ఎక్కడంటే అక్కడ ఎక్కించుకోమని, వాళ్ళని ఆపకపోతే తిట్టేస్తాం. మనము అర్థం చేసుకోవాలండి, వాళ్ళకు ఒక రూల్స్ ఉంటాయి. వాళ్ళ బస్సు ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఈ బస్ స్టాప్ అని వాళ్ళకి ముందే ఒక రూల్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఆపుతారు. వాళ్ళు మన కోసం జాలిపడి ఆపారనుకోండి, వెనక ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళకి 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఆ డ్రైవర్ కండక్టరు జీతంలో నుంచి కట్ చేస్తారు. అవి మనకెవరికి తెలియదు కదలే అండి. అందుకని డ్రైవర్ ఆపకపోయినా కండక్టర్ ఆపకపోయినా ఇష్టం వచ్చినట్టు తిడతాం. అలా కాదండి, ఎవరి జాబుని వాళ్ళు చేసుకోండి, మనం సక్రమంగా ఉండాలి అంతేను. కానీ వాళ్ళని మన సుఖం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. హెడ్స్ ఆఫ్ అండి, ఇవాళ నాకు వీళ్ళ గురించి చెప్పాలి అనిపించింది. ఇలా చాలామంది ఎవ్వరు డ్యూటీలు వాళ్ళు కష్టపడి చేస్తేనేనండి మనం సుఖంగా ఉన్నాం. అంతేగాని శ్రమ అనుకొని ఎండ అనుకొని డ్రైవర్లు కండక్టర్లు ఇంట్లో ఉంటే రోజుకి ఇన్ని వేల మంది జాబులకి వెళ్ళగలుగుతారా, కాలేజీలకి కదా. అంతే, ఎవరు డ్యూటీ వాళ్ళది. హెడ్స్ అప్. ఆర్టీసీ డ్రైవర్లు కానీ అసలు మోటార్ ఫీల్డ్లో ఈ ఎండాకాలం డ్యూటీ చేసే ప్రతి ఒక్కరికి హెడ్స్ అప్ అండి.